మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్ గ్రామ నాయకులు రైతులతో కలిసి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వరిధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రైతులు అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వరరెడ్డి, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ మనోహర్, సిఇఓ కృష్ణ, వార్డు సభ్యులు, పిఎస్సిఎస్ సిబ్బంది, నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వము కొనుగోలు కేంద్రానికి ఎందుకంటే 2.5 సంవత్సరాల నుంచి కూడా యథావిధిగా తప్పకుండా మన రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తూ, అదేవిధంగా సన్నోట్లో కూడా 500 బోనస్ ఇస్తూ, ఒక్క వరి గింజ కూడా కింద పోకుండా యొక్కుంటున్నారు. కాబట్టి ఇక ముందు కూడా అదేవిధంగా మన లారీలు కానీ ఏ ఇబ్బందులున్నా లారీలకు ఇప్పుడు ఎందుకంటే సెక్రటరీల పాలన కాబట్టి వాళ్ళు రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా సకాలంలో లారీలు వచ్చి మన రైతుల యొక్క వరి ధాన్యాన్ని త్వరలో పంపించాలని చెప్పి సెక్రటరీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మనము ఎప్పుడైతే మనము చేసినామో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరందరూ కూడా రైతులందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం.